అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనం భగవద్గీతలోని 1వ అధ్యాయంలో 3వ శ్లోకాన్ని చూసాం. అందులో దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి తన శత్రువులు అంటే పాండవుల సైన్యంలో ఉన్న తన శిష్యుడైన దుష్టద్యుమ్నుని గురించి చెప్పాడు. అలాగే మాటలు కొనసాగిస్తూ 4వ శ్లోకంలో ఏమంటున్నాడంటే, అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అంటే ఇక్కడ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలా మంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి యోధులు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయము, ద్రోణాచార్యుడికి దుష్టద్యుమ్నుడు ఒక్కడే అడ్డం కాదు. అతనుకున్న యుద్ధ విద్య నైపుణ్యాలతో అతన్ని కూడా ఓడించగలడు. కానీ అతని కంటే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు పాండవుల సైన్యంలో ఉన్నారు. వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారంటే, భీముడు, అర్జునుడి వంటి బలశాలులు. భీముడు, అర్జునుడు ఎంత బలవంతుడో దుర్యోధనునికి తెలుసు. అలాగే వాళ్ళ బలానికి సమానంగా ఇంకా చాలామంది యుయుధానుడు, విరాటుడు ఇలాంటి వారు కూడా ఆ పాండవుల సైన్యంలో ఉన్నారు అని చెప్పి ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు చెప్తున్నాడు. ఇది 4వ శ్లోకం యొక్క భావము మరియు భాష్యం. దీనికి సంబంధించి 5వ శ్లోకానికి వెళ్ళడానికి ఈ వీడియోలు చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. జై శ్రీ.